సంగీతంలో స్వరాలు ఉంటాయి. శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాలని స్వరాలు అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని రకాల శబ్దాలు కన్న కఠోరంగా ఉంటాయి. అట్లాంటి శబ్దాలను వదిలిపెట్టి శ్రావ్యతను తమలో నింపుకున్న స్వరాలను ఇతర మంచి స్వరాలతో కలిపి మంచి సంగీతాన్ని సృష్టించడానికి స్వరకర్తలు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలుంటాయి. వినిపించే ధ్వని, కనిపించే కాంతి రెండు తరంగ రూపాంతరాలేనని మనం తెలుసుకోవాలి. కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితుల్ని చేసి సంతోషపెడితే మరికొన్ని వర్ణాలు మనకు తిక్క పుట్టిస్తాయి, ఉద్వేగాన్ని, కోపాన్ని ప్రేరేపిస్తాయి. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకుని ఉంటాయని మనం తెలుసుకున్నాం. మన కంటికి కనిపించే వర్ణాలకు మాత్రమే పేర్లున్నాయి. మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపోయే కాంతి మిశ్రమాలకు మనం పేర్లు పెట్టలేం. వాటికి పరారుణ కిరణాలు అని, అతినీలలోహిత కిరణాలు అని గుంపుగా సమిష్టి నామాలతో ఉదహరించి అనుకుంటాం తప్ప ప్రత్యేక పేర్లు చాలా రంగుల మిశ్రమాలకి లేవు. మన చెవులకి వినిపించకుండా కుక్కలకి మాత్రం వినిపించే శబ్దాలను పుట్టించగల ఈల గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. అలాగే కుక్క చెవులకు ఏమాత్రం వినిపించని శబ్దాలను మన చెవులు గ్రహించగలుగుతున్నాయి. శబ్ద తరంగాలని ఓ అంచులో కుక్కలు వినగలుగుతూ ఉంటే మరో అంచులోని కొన్ని భాగాలను మనం వినగలుగుతున్నాం. మన చెవులు వినగలిగే శబ్ద తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగామనుకోండి, అప్పుడు మనకు కుక్క ఈల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆరా స్పష్టంగా కనిపించి తీరుతుంది. ఇలాంటి దృక్కును సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే మనం నల్ల రంగు, డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది. కాబట్టి ఆరాను చూడడానికి మనం చేసే ప్రయత్నాలని జాగ్రత్తగా, ఓర్పుతో చేయవలసి ఉంటుంది. అన్ని రంగుల మిశ్రమాలను చర్చించుకోవడంలో అర్థం లేదు. ముఖ్యమైన ప్రాథమిక 7 రంగుల గురించి మాత్రం ఈ పాఠంలో చర్చించుకుందాం. ఓ వ్యక్తి యొక్క ఆరాను మనం గమనిస్తున్నాం అనుకోండి. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే ఆ వ్యక్తి ఆరాలోని రంగులు క్రమేపీ ఓ పద్ధతిలో మార్పు చెందటాన్ని మనం గుర్తించవచ్చు. దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ కిందకి జారిపోతూ ఆ వ్యక్తి ఆరాలోని ప్రాథమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు, లేదా రంగు సాంద్రత తగ్గిపోయి పేవలంగా తయారవ్వచ్చు. సప్త ప్రాథమిక వర్ణాలలో ఓ వ్యక్తి ఆరాలోని ఓ రంగు ప్రాముఖ్యంగా గోచరిస్తుంది. మిగతా అనేక వర్ణ మిశ్రమాలు ఆ వ్యక్తి ఆరాలో ఇంద్రధనుస్సు రంగులు సుడిగుండాలలో చిక్కుకున్నట్టు గిర్రున తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి. శరీరం చుట్టూ ఈ రంగుల కాలువలు వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి. అలాగే తల నుంచి పాదాల వరకు జలపాతంలా పడుతూ ఉంటాయి. మనకు ఇంద్రధనుస్సులో కనిపించే 7 రంగుల కన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు దర్శనమిస్తాయి. నీటి బిందువుల కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే ఈ ఇంద్రధనుస్సు. ఈ ప్రకృతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే ఆరా అనేది ప్రాణానికి పూర్తిగా ప్రత్యామ్నాయం అని తెలుసుకోండి. ఈ కింద కొన్ని రంగుల గురించి విశ్లేషణ ఇవ్వబడింది. మిగతా రంగుల గురించి చర్చించుకోవలసిన అవసరం లేదు. ఎంచేతనంటే ముందు ఈ కింది వర్ణాలను మనం గ్రహించగలిగినప్పుడే మిగతా విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక మీకు ఏర్పడాలి. ఈ రంగులు మీరు చూడగలిగే రోజు వచ్చేంత వరకు మిగతా రంగుల గురించి మరిచిపోండి. ఎరుపు రంగు. ఎరుపు ఓ మంచి రంగు. బలమైన జీవితానికి ఇది ఒక సంకేతం. గొప్ప సైనికాధికారుల ఆరాల్లో ఎరుపు రంగు విశేషంగా గోచరిస్తుంది. పసుపు రంగు అంచులు కలిగి ఉన్న ఈ మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందుపరుచుకున్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరం పాటుపడి పోరాటం చేయాలనుకునే తత్వాన్ని కలిగి ఉంటాడు. అందరి ఆంతరంగిక విషయాలలోకి అనవసరంగా కల్పించుకొని దూరే వ్యక్తితో పై వ్యక్తిని పోల్చుకోకండి. ఇలాంటి నక్షత్రాల ఆరాలలో ఉండేది ఎరుపు రంగు కాదు,
బ్రౌన్ రంగు మాత్రమే. ఓ శరీరంలో నుంచి ఎర్రటి కాంతి పుంజాలు వెలువడుతుంటే ఆ శరీరాంగాల ఆరోగ్యం చాలా బాగా ఉన్నట్లు అర్థం. చాలామంది ప్రపంచ నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో పాటు కాలుష్యపు రంగులు కూడా తోడవటం నిజంగా శోచనీయం. బురద రంగు తోడైన ఎరుపు రంగు కానీ, బాగా ముదిరి ఉన్న పసుపు రంగు కానీ ఓ వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని, కాఠిన్యాన్ని ఘోషించి వెల్లడిస్తుంది. అటువంటి రంగు ఆరాగల వ్యక్తిని మనం నమ్మడానికి వీలు లేదు. అతను నిరంతరం జగడాల మారిగా ఉంటాడు. భయంకరమైన స్వార్థాన్ని తనలో నింపుకొని మోసంతో జీవిస్తూ తన సొంత పబ్బం గడుపుకునే వ్యక్తిగా అతనిని మనం గ్రహించవచ్చు. పాలిపోయిన ఎరుపు రంగు ఉత్తేజం పొందిన నాడీ మండలంలో అలజడిని సూచిస్తుంది. మా చెడ్డ ఎరుపు రంగు ఆవరించి ఉన్న మనిషి శారీరకంగా బలంగా ఉంటాడు. హంతకుల ఆరాలు అధోగతికి చెందిన ఎరుపు రంగుని కలిగి ఉంటాయి. ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే ఆ వ్యక్తి అంతగా నెర్వస్గా ఉంటాడు, అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరకలు వేస్తుంటాడు, ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు, కొద్ది క్షణాలు కూడా నిశ్చలంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి తప్పక స్వార్థపరుడై ఉంటాడు. శరీరాంగాల దగ్గర ఎరుపు రంగు కనిపిస్తే ఆయా అవయవాల ఆరోగ్యాన్ని ఆ రంగు తెలుపుతూ ఉంటుంది. నిర్జీవంగా కనిపించే ఎరుపు కానీ, మట్టి రంగు కలిసిన ఎరుపు కానీ ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే అక్కడ క్యాన్సర్ వ్యాధి వృద్ధి పొందుతుందని గ్రహించవచ్చు. ఆ ప్రదేశంలో నిజంగా క్యాన్సర్ ఉన్నా లేక సమీప భవిష్యత్తులో అక్కడ క్యాన్సర్ వృద్ధి జరిగే అవకాశమున్నా ముందే గుర్తుపట్టవచ్చు. ఆ భాగం నుంచి వెలువడే ఎర్ర కాంతిని బట్టి రాబోయే జబ్బులను గురించి ముందుగానే గ్రహించవచ్చు. వెంటనే సరైన జాగ్రత్తలు వహించగలిగితే మంచి జరుగుతుంది. లేకపోతే రకరకాల వ్యాధులతో బాధపడటం తప్పదు. ఆరా థెరపీ ద్వారా రోగనిరోధం సాధించడం లేక రోగాన్ని బాగు చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యం కావచ్చు. దవడ దగ్గర ఎర్ర రంగు మచ్చలాగా మెరుస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి పంటిపోటుతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం అతిగా కలవారి ఆరాలలో స్క్లారెట్ ఎరుపు రంగు కనిపిస్తుంది. వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు. ఈ రంగు వారి లేని గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుంది. వ్యభిచారం వృత్తిగా కల స్త్రీల పెరదుల వద్ద కూడా ఇలాంటి రంగు కనిపిస్తుంది. అటువంటి స్త్రీలలో ఏమాత్రం ఆనందం ఉండదు. ధనార్జనే వారి ధ్యేయం. బ్రతుకు తెరువుకు అది ఓ పద్ధతి. అంతే దురహంకారి, పడుపుగత్తె మొదలైన వారు ఒకానొక ఎరుపు వర్ణాన్ని ధరించి ఉంటారు. ఇంగ్లీషు భాషల్లో ఎప్పుడూ వాడే కొన్ని మాటల్లో ఉదాహరణకి రెడ్ రేజ్, బ్లాక్ విత్ టెంపర్, గ్రీన్ విత్ ఎన్వీ, ఆరా రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో చూసో చెప్పినట్టుగానే మనకి అనిపించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎరుపు రంగు దగ్గరే ఇంకా కొంతసేపు నిలబడదాం. పింక్ రంగు సరిగ్గా పింకు రంగు కాకపోయినా పగడాల రంగుకు కొంత దగ్గరగా ఉండే రంగు లాంటిది. పూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిస్తుంది. నవ యవ్వనవంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో ఈ రంగు కనిపిస్తే అది వాళ్ళ పిల్ల తరహా వ్యవహారాన్ని, తమకు భద్రత లేదని అనుకునే వాళ్ళ మనస్తత్వాన్ని సూచిస్తుంది. రెడ్ బ్రౌన్ ఆరా వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పక కష్టాలు తెప్పించగలరు. ఈ రంగు ముఖ్య శరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారని, త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోండి. పక్కటెముకల కింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బలహీనత ఉందని అర్థం. ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. 4 కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకున్నట్లయితే అది తప్పకుండా సాధ్యం. ఆరెంజ్ రంగు నిజానికి ఎరుపులో ఓ భాగమే.
దానికి ఓ ప్రత్యేక స్థానాన్నిచ్చి గౌరవించటం ఎందుకంటే ప్రాచ్య దేశాలలో ఆరెంజ్ రంగుని సూర్యుడికి చిహ్నంగా ఆరాధిస్తూ ఉంటారు కనుక. అక్కడ ఎక్కడ చూసినా వివిధ వర్ణాల ఆరెంజ్ రంగులు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ సూర్యునికి ఆరెంజ్ రంగుతో జత చేయబడుతూ ఉంటే మరికొన్ని దేశాలలో సూర్యుడిని నీలిరంగుతో సమీకరించే పద్ధతిని కొందరు ఆచరిస్తారు. ఈ రెండు పద్ధతులను ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడానికి ఈ ప్రస్తావన తెచ్చాం. మీ మతం ప్రకారం సూర్యుడిని ఏ రంగుతో అర్చించినా పర్వాలేదు. ఎటొచ్చి ఆరెంజ్ రంగు ఓ మంచి రంగు. తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కల వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. వాళ్ళు మానవతావాదులు. దురదృష్టవంతులకి వాళ్ళు కొండంత అండగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పసుపు ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాలలో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది. ఎంచేతనంటే అట్లాంటి వర్ణాన్ని ఉండి ఉన్న వాళ్ళు ఆత్మనిగ్రహాన్ని, చాలా ఇతర మంచి గుణాలని కలిగి ఉంటారు. బ్రౌన్ ఆరెంజ్ మిశ్రమం అధమమైన సోమరిపోతును సూచిస్తుంది. దున్నపోతు మీద వర్షం అనే సామెత ఇలాంటి వ్యక్తులకే వర్తిస్తుంది. ఈ వర్ణం మూత్రపిండాల జబ్బును ఎత్తి చూపుతుంది. కిడ్నీలు ఉన్న ప్రాంతంలో ఊదా రేఖలతో దర్శనమిస్తే వాళ్ళ మూత్రపిండాలలో రాళ్ళు ఉన్నట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. ఆకుపచ్చ ఛాయలో కలిసి ఆరెంజ్ మిశ్రమాన్ని ఎవరు తమ ఆరాలలో కలిగి ఉంటారో వాళ్ళు వృత్తి పుణ్యానికి ఎదుటి మనిషితో తగవు పెట్టుకునే సరదా కలిగి ఉంటారు. రంగుల్లోని ప్రాథమిక ఛాయల్లోని మరో ఛాయల్ని చూడగలిగే స్థితికి చేరుకున్నప్పుడు ఇలాంటి మనుషుల జోలికి వెళ్ళడం మానుకోండి. ఎందువల్లనంటే వీళ్ళకి నలుపు తెలుపులు తప్ప మరొకటి అర్థం కాదు. వీళ్ళ బుర్రలు సరిగ్గా ఊహించే స్థితిని పొంది ఉండవు. ఎదుటి మనుషులకి ఆలోచనలు, అభిప్రాయాలు, కొంత జ్ఞానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదన వ్యాసంగంతో మునిగి తేలుతుంటారు. వాదనలో పస ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు. వాళ్ళ ఏకైక జీవితాశయం నిరంతరం వాదిస్తూ ఉండడమే. పసుపు రంగు బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు. గొప్ప మహనీయులైన సన్యాసులకి ఈ రంగు హేలోలో తలలు వెనక కనిపిస్తూ ఉంటాయి. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది. అత్యుత్తమ స్థానాలలో ఉన్న ఈ సన్యాసుల ఆరాలలో మేలిమి బంగారు పసుపు వర్ణంతో పాటు ఇండిగో వర్ణం కూడా కలిసి ఉంటుంది. ఆరాలో పసుపు రంగు ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికంగా, నైతికంగా బలంగా ఉంటారు. అలాంటి వారు భయాన్ని త్యజించిన వారై సక్రమమైన మార్గంలో నిరంతరం నడుస్తూ ఉంటారు. ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు. పాడవుతున్న వెన్నకు ఉండే పసుపు రంగు ఉన్న వ్యక్తిని పిరికివాడిగా గ్రహించవచ్చు. కళావిహీనమైన పసుపు రంగుని ధరించిన వ్యక్తి అన్నిటికీ భయపడే లక్షణాలని కలిగి ఉంటాడు. ఎరుపు పాలు ఎక్కువైన పసుపు ఆరాకల వ్యక్తి మానసిక, నైతిక, శారీరక పిరికితనపు బలహీనతలను కలిగి ఉంటాడు. అలాంటి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పూర్తిగా అమృగ్యం. వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా శూన్యంగా ఉంటుంది. ఎరుపు రంగులో కలిసిన వారిలో పసుపు ఆరాకల వ్యక్తి మతాలను మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక 5 నిమిషాలలోనే సాధించగలిగే విషయాల వెంట, వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. వాళ్ళు నిలకడగా ఉండలేరు. ఏ విషయాన్ని గురించి కానీ కొన్ని క్షణాలకు కన్నా మించి ధ్యాసతో ఉండలేరు. ఎరుపు, పసుపు ఇంకా బ్రౌన్, ఎరుపు ఛాయలున్న ఆరాకల వ్యక్తులు విజాతి అంటే ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల వెంట పడుతూ నిరంతరం భంగపడుతూ ఉంటారు. ఒక గమనించాల్సిన విషయం వినండి. ఒక వ్యక్తికి ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు, పసుపు ఉంటే అతను దురుసుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఎవరు ఏ మాట మాట్లాడినా తనలోని లోపాలని ఎత్తి చూపించి దుయ్యపడుతున్నారని అపోహలు తెచ్చుకొని అందరితో పోట్లాడుతూ ఉంటాడు. కొన్ని రకాల ఎరుపు, పసుపు రంగు మిశ్రమాలు ఆరాలలో ఉన్న వ్యక్తి తనను తానే అందరిలోకి అధముణ్ణి,
అని ఊహించుకొని దిగులు పడిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళ ఆరాలలో ఎరుపు ఎక్కువ సాంద్రతతో ఉంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంత తీవ్రతని పొంది ఉంటుంది. బ్రౌనిష్ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా ఉండవు. వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా ఉండదు. ఇలాంటి అధోగతి పొందిన వాళ్ళందరూ ఒక చోట పోగై ఉంటారు. ఇలాంటి తాగుబోతులు, భ్రష్టులు, నీచులంతా అధఃపాతాళానికి కూరుకుపోతూ ఉంటారు. వీళ్ళు మరీ అధ్వాన్నంగా తయారై ఉంటే వీళ్ళ ఆరాలలో పాచిరంగు కూడా కలిసిపోయి అసహ్యంగా ఉంటుంది. స్వయం కృతాపరాధులు వీళ్ళు. వీళ్ళని పతనం నుంచి రక్షించటం దాదాపు దుసాధ్యం. బ్రౌనిష్ పసుపు రంగు అపరిశుద్ధ ఆలోచనలని సూచిస్తుంది. ఇలాంటి రంగు ఉన్న ఆరాగల వ్యక్తులు ఇరుకైన సక్రమమైన దారిలో నడవడం లేదని గ్రహించవచ్చు. ఇక ఆరోగ్యానికి వస్తే ఆకుపచ్చ పసుపు రంగు కాలేయ జబ్బుల్ని ఎత్తి చూపిస్తుంది. ఆకుపచ్చ, పసుపు, బ్రౌన్, ఎరుపు, పసుపు రంగుల్లోకి మారుతూ కనిపిస్తే అలాంటి వ్యక్తుల్లో సుఖవ్యాధులున్నాయని అర్థం. సుఖవ్యాధులున్న వ్యక్తుల పిరదుల చుట్టూ దట్టమైన బ్రౌన్తో కలిసిన దట్టమైన పసుపు పట్టీ ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ పట్టీ వద్ద ఎర్రమట్టి విరజిమ్మబడినట్లు కనిపించడం కూడా సహజమే. పసుపు రంగుల్లో బ్రౌన్ రంగు ఎక్కువగా ప్రస్ఫుటమవుతూ ఉండి వంకర్లు తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్లు కనిపిస్తే అది మానసిక అవలక్షణాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి 2 విభిన్న మనస్తత్వాలను కలిగి ఉంటే అతని ఆరాలో సగభాగం నీలి పసుపు రంగు, మిగతా సగభాగం బ్రౌన్ లేక ఆకుపచ్చ ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది. మనం మొదట అనుకున్న శుద్ధ బంగారు వర్ణపు పసుపు రంగు ఆరాను సంపాదించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఆలోచనలను, ఉద్దేశాలను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. జీవ బ్రహ్మైక్య పదంలో అభివృద్ధి సాధించాలంటే తప్పకుండా ఈ పసుపు రంగు ఆరాను సంపాదించుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళలేం. ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు రోగ ఉపశమనానికి, విద్యా బోధనకు ప్రతీక. భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తుంది. గొప్ప వైద్యులు, శాస్త్ర నిపుణులు తమ ఆరాల నిండా ఆకుపచ్చ రంగుని నింపుకొని కనిపిస్తారు. వాళ్ళ ఆరాలలో ఎరుపు రంగు కూడా అమితంగా కనిపిస్తుంది. ఒక కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమిటంటే ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఆరాలలో పరస్పరం స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగా కలిసిపోతూ ఉంటాయి. వాటి రెండింటిలో చక్కటి పొంతన కుదురుతుంది. మామూలుగా వస్తువులలో ఈ 2 రంగులు ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. కానీ ఆరాలలో మాత్రం ఈ రంగులు చూసే వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి. తగినంత ఎరుపు, ఆకుపచ్చ రంగుతో కలిసి ఉన్న శాస్త్ర నిపుణులు చాలా చురుకుగా ఉంటారు. తమ విధిని చక్కగా అనుష్ఠించగలిగి ఉంటారు. ఎరుపు రంగు లేకుండా ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాలలో కలిగి ఉన్న వైద్యులు తమ వృత్తిలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంటారు. లేక ఆ రంగు కల నర్సులు మానవ సేవా తత్పరతను తమ జీవితాశయంగా కలిగి ఉండటమే కాకుండా అంతులేని ప్రేమ, శ్రద్ధల్ని కలిగి ఉంటారు. ఒక ప్రత్యేక నీలివర్ణంతో జతకలిసిన ఆకుపచ్చ రంగు చక్కటి విద్యా బోధన పటిమను ప్రతిబింబిస్తుంది. కొందరు విద్యావేత్తల ఆరాలలో పసుపు రంగు పట్టీలు, నీలిరంగు సుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. విద్యుత్, కాంతి, నీలిరంగు, నీలి ఆకుపచ్చ రేఖల మధ్యలో పసుపు రంగుల్లో ప్రదర్శిస్తూ ఉన్న ఈ ఆరాలు ఉన్న ఉపాధ్యాయులు తమ శిష్యుల మీద అపారమైన వాత్సల్యాన్ని, కరుణను కలిగి ఉండటమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా, స్పష్టంగా శిష్యులకు నేర్పగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మానవుల, ఇతర జీవుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల ఆరాలలో ఆకుపచ్చ రంగు విశేషంగా ద్యోతకమవుతుంది. గొప్ప డాక్టర్లు, గొప్ప నర్సులు, గొప్ప సర్జన్లు కాకపోయినా ఏ వ్యక్తులైనా మానవుల, జంతువుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయినా
చేస్తున్నట్లయితే వాళ్ళ ఆరాలలో కొద్దో గొప్ప ఆకుపచ్చ రంగు తప్పక చోటు చేసుకొని ఉంటుంది. ఆరోగ్య శాఖను ప్రకటించే బిళ్ళలోని ఆరాలలో ఈ రంగు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో గాఢ వర్ణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆకుపచ్చ రంగు ఆరాలలో ఉన్న వ్యక్తులు స్నేహశీలురుగాను, సానుభూతి పరులుగాను, హితులుగాను ఉంటారు. కానీ పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు గల వ్యక్తులను నమ్మడానికి వీలు లేదు. వికారాన్ని సూచించే పసుపు రంగు కానీ, వికారంగా కనిపించే ఆకుపచ్చ కానీ ఎంతో అధికంగా ఆరాలలో కనిపిస్తే అంత గాఢంగానూ వారు మోసగాళ్ళని గ్రహించగలం. తీయటి మాటలతో నమ్మించి మోసాలు చేసి డబ్బులను సంపాదించే వాళ్ళకి నిమ్మ ఆకుపచ్చ రంగు, పసుపు రంగు మిశ్రమం ఉన్న ఆరా ఉండి తీరుతుంది. ఆకుపచ్చ రంగు క్రమేపీ ఆకాశం నీలిరంగు కానీ, విద్యుత్ నీలిరంగు కానీ కలిసి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మవచ్చు. నీలిరంగు ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలిరంగును సూచికగా వర్ణిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్న బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధమైన నీలిరంగు ఛాయ ఎత్తి చూపుతుంది. మంచి ఛాయ ఉన్న నీలిరంగు సానుకూల్యాన్ని గుర్తింపు చేయగలిగి ఉంటుంది. ఎథిరిక్ నీలిరంగు ఛాయనే కలిగి ఉంటుంది. నేరుగా సిగరెట్ నుంచి వెలువడే లేత నీలి పొగ రంగులో ఆరా ఉంటుంది. ఎండుకట్టెలు మండుతున్నప్పుడు కూడా ఆ మంటల ప్రారంభంలో ఇలాంటి నీలిరంగు భాగాలను గమనించవచ్చు. ప్రగాఢమవుతున్న నీలివర్ణం సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. పాలిపోతున్న ఈ నీలివర్ణపు ఆరా గల వ్యక్తి చంచల మనస్కుడై, స్థిరాభిప్రాయం లేనివాడై, ఎంతో బలవంతం చేస్తే తప్ప ఏ నిర్ణయం తీసుకోలేనివాడై ఉంటాడు. బలమైన లేదా గాఢమైన నీలిరంగు ఆరా కలిగి ఉంటే ఉన్నత దిశలో క్రమేపీ ఎక్కుతూ ఉన్న వ్యక్తిని, లేక అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తిని, కృషి చేసే వ్యక్తిని చూడవచ్చు. చేస్తున్న పనిలో తృప్తి పొందుతున్న వ్యక్తి ఆరాలలో గాఢమైన నీలివర్ణం దర్శనమిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రబోధాన్ని నిజంగా విని ధర్మ ప్రచారం చేస్తున్న మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభిస్తూ ఉంటాయి. ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికి బయలుదేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకోజూస్తున్న మత ప్రచారకుల ఆరాలలో ఈ వర్ణం అస్సలు గోచరించదు. ఏ వ్యక్తి సచీలాన్ని అయినా అతని ఆరాలో కనిపిస్తున్న పసుపు రంగును బట్టి, నీలిరంగును బట్టి మాత్రం స్పష్టంగా గ్రహించగలం. ఇండిగో రంగు. ఇండిగో రంగును అతినీల లోహిత వర్ణాన్ని కలిపి మనం చర్చించుకోవలసి వస్తుంది. ఎంచేతనంటే ఈ రెండు వర్ణాలు అత్యంత సహజంగా పరస్పరాశ్రితాలు. ఆరాలో అధిక భాగం ఇండిగో వర్ణంలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించే వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ గొప్ప మతాభిమానాలని ప్రచారం చేసుకోనక్కర్లేదు. కొంతమంది తమకి మతం మీద విశ్వాసం బోలెడంత ఉందని చెబుతూ ఉంటారు. మరికొంతమంది తమకి మతం మీద ప్రగాఢ విశ్వాసం ఉందని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ ఇద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళలో వాళ్ళ ఆరాలను పరీక్ష చేయకుండా నిర్ధారణ చేయలేం. ఆరాలోని ఇండిగో వర్ణం మత విశ్వాసాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ ఇండిగో వర్ణంతో పాటు పింకు వర్ణం కూడా ఆరాలలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయానికి విసుక్కునే వాళ్ళుగా గ్రహించండి. మనిషిలోని అధోగతిని ఈ పింక్ ఇండిగో మిశ్రమం సూచిస్తుంది. నిర్మలత్వం లోపించిన వ్యక్తుల ఆరాలలో ఈ వర్ణం ప్రత్యక్షమవుతూ ఉంటుంది. హృద్రేగంతో బాధపడుతున్న రోగులలో, జీర్ణకోశ జబ్బులతో బాధపడుతున్న రోగులలో ఇలాంటి మిశ్రమం ఉన్న రంగు ఆరాలలో తప్పక నెత్తి మీద గూడు కట్టుకొని ఉంటాయి. ఊదా రంగు, గ్రే కలర్. ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్ని సూచించదు. బొత్తిగా అధోగతి పాలైన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది. ఆరాలలో ఈ రంగు పొరలు తేతకమైతే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వెంటనే అతనికి వైద్య సహాయం అవసరమని గ్రహించాలి. తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే అతని ఆరాలో ఆ రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది.
బొత్తిగా ఎదుగుదల లేని వ్యక్తి ఆరాలో ఈ రంగు చెల్లాచెదురుగా విరజిమ్మబడినట్లు కనిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తుల నగ్న శరీరాలని చూసే అవకాశం సాధారణంగా మీకు రాకపోవచ్చు. లోబ్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి 5వ అధ్యాయాన్ని ఇప్పటి వరకు మీరు విన్నారు. ఈ వీడియోలో ఆరాలో ఉండే కలర్స్ గురించి స్పష్టంగా తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.